నమస్తే. వైజాగ్‌లోని తహసీల్దార్ రమణయ్య ఈయన మర్డర్ వెనక ఏమున్నాయి, అసలు జరిగిన విషయం ఏంది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ తహసీల్దార్ రమణయ్య మర్డర్ ఎలా జరిగింది? జరిగిన విషయం అందరికీ తెలిసిందే, కానీ దీని వెనుక ఏమున్నాయి అనేది మీరే చెప్పాలి. మొన్న నైట్ ఆయన కొమ్మాదిలో ఆయన అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆయనకి ఆ రోజే ఛార్జ్ తీసుకున్నాడు. కొత్తగా ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది విజయనగరం. అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకొని అక్కడ పరిస్థితుల మీద డిప్యూటీ తహసీల్దార్తో, సర్వేయర్లతో వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. ఏం జరుగుతుంది ఏంటని చెప్పాడు. గవర్నమెంట్కి సంబంధించిన స్కీములు స్ట్రిక్ట్గా అమలు చేయాలి మనం, ఇవన్నీ మాట్లాడాడు. ఇంటికి వచ్చాడు. అపార్ట్మెంట్ బేస్మెంట్లో ఆయనకి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నట్టుగా విజువల్స్ ఉన్నాయి. సో కాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత అతను ముందే రాడ్ తెచ్చుకున్నాడు. ఆ రాడ్ ఇనుప రాడ్తో తల మీద కొట్టడంతో ఆయన పడిపోయాడు. దాని తర్వాత ఆయన పదే పదే తల మీద కొట్టి చనిపోయాడని డిసైడ్ చేసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళాడు. కంప్లీట్గా బ్లడ్ అంతా కింద కారిపోయింది. సో దాన్ని చూసిన వాచ్మ్యాన్ పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో భార్యకి సమాచారం ఇస్తే ఆమె కిందకు వచ్చి చూసి ఇమ్మీడియట్గా 112 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చారు. బట్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆయన చనిపోయారు. ఎందుకంటే సివియర్గా బ్లడ్ పోయింది, మెదడు కూడా చిట్లిందని చెప్తున్నారు. సో అలా చనిపోయాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే పోలీసులు నిన్నటి వరకు వాళ్ళకి పోలీసులు సీసీటీవీలో చూశారు, ఎవరై ఉండొచ్చు ఏంటి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. కానీ ఆయన పేరు కానీ ఆ హంతకుడి పేరు కానీ అవన్నీ బయట పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే హంతకుడు పారిపోయాడు కాబట్టి అతను పట్టుకునే వరకు మేము పేరు బయట పెట్టమని చెప్పారు. నిన్న బయట పెట్టారు ఆ పేర్లు. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే అతను ఎవరు అనేది తెలిసినా కానీ అతను ఏం చేశాడంటే చంపక ముందు ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకున్నాడు, ట్రైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు. అంటే ఒక ప్లాన్డ్గా అతను చంపినట్టుగా అర్థమవుతుంది. ఈ మధ్య మనం అనేక హత్యల విషయాలు చెప్పుకుంటున్నాం. హంతకుల్లో మామూలు ఇంతకుముందు ఏంటంటే ప్రొఫెషనల్ మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్గా హత్యలు చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే చాలా తెలివిగా ప్లాన్ వేసి చేసేవాళ్ళు. ఇవాళ ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ రావడం, రకరకాల హత్యలు ఎలా చేస్తున్నారో తెలిసిపోవడం, ఇవన్నీ జనాలు దాన్ని ఫాలో అవుతున్నారు. నెట్లో చెక్ చేస్తున్నారు, ఎలా చంపాలి, డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి, ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, ముందుగా ప్లాన్డ్గా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎంత ప్లాన్డ్గా చేసినా దొరికిపోయే పరిస్థితి అయితే దాదాపు అందరికీ ఉంది. దొరకని ఏమీ లేదు. ఏదో వివేకానంద రెడ్డి హత్య కేసులో మాత్రమే మనకు తెలిసి ఈ మధ్యకాలంలో హంతకుల్ని వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోయారు. కానీ ప్రతి దాంట్లో దొరికిపోతున్నారు. సో అలాగా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇతన్ని పట్టుకోవడానికి ఏం చేశారంటే ఇతను ఫ్లైట్లో ఎక్కిపోయాడు అనేది క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ట్రైన్ కూడా ఆల్టర్నేటివ్గా ఒకవేళ ఎయిర్పోర్ట్కి పోలేకపోతే ఆల్టర్నేటివ్గా ట్రైన్ కూడా అతను బుక్ చేసుకున్నాడు. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి కూడా అతనికి ముందే ఉంది. దాని తర్వాత వీళ్ళు పరిశీలించినప్పుడు ఇతను ట్రైన్లో ఎక్కలేదు, ఫ్లైట్లో ఎక్కాడు అనేది అర్థమైంది. ఆ ఫ్లైట్లో ఏ ఫ్లైట్లో ఎక్కాడనేది కూడా వీళ్ళకి క్లారిటీ రాలేదు. దాంతో గోవాలో కానీ చెన్నైలో కానీ ఉండొచ్చు అనేది ఆ టైమింగ్స్ మ్యాచ్ అయ్యే ఫ్లైట్స్ చూసుకున్నారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎత్తు కూడా ప్లాన్ చేశారు. అదేంటంటే అతను 4 సిమ్లు మార్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఏ సిమ్లో ఉన్నాడో తెలియట్లేదు. అందుకని వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ని పట్టుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అదుపులో తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అతనికి ఫోన్లు చేయించారు. సో అతను క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు అనుకొని వాళ్ళు మాట్లాడాడు. దాంతో ఇతను చెన్నైలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఆరా తీసుకొని నిన్న ఒక బృందం, మొత్తం 12 బృందాలు ఏర్పడ్డారు ఈ హత్య కేసులో వైజాగ్ పోలీసులు. సో వెళ్ళి చెన్నైలో అతను పట్టుకొని ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడ ప్రాథమికంగా విచారణ జరిపి అక్కడి నుంచి తీసుకొస్తారు. అతను కన్ఫెస్ అయ్యాడని చెప్తున్నారు, నేనే చంపానని. సో ఇప్పుడు ఆ కారణాలని నిన్న పోలీసులు బయటపెట్టారు. ప్రధానంగా కారణం ఏంటంటే మొన్ననే ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే కన్వేయన్స్ డీడ్ కోసమే హత్య జరిగిందని. అదైతే వాస్తవమే. అయితే ఏ కన్వేయన్స్ ఏంటనేది బయటికి ఇప్పుడు వచ్చింది. ఇదేంటంటే మధురవాడ అనే ఒక ఏరియా ఉంది వైజాగ్లో. మధురవాడలో జవల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది సర్వే నెంబర్ 381
లో 6.85 ఎకరాలు మొత్తం అన్నమాట. ఇది అసైన్డ్ ల్యాండ్ బేసిక్గా. బట్ ఆ విషయం తెలియకుండా జవల్ 99 అనే ఒక నిర్మాణ సంస్థ ఆ ల్యాండ్ తీసుకొని 2015లో మొత్తం 13 బ్లాకులు అపార్ట్మెంట్లు నిర్మించింది. 13 ఒక్కొక్క బ్లాక్లో 32 ఫ్లాట్స్ ఉంటాయి, 8 అంతస్తులు ఉంటాయి. అలాగా మొత్తంగా 13 బ్లాకుల్లో వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టారు. అయితే ఇది 2018లో గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇది ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి అంటే ఎవరికి అసైన్ చేయలేదు, ప్రభుత్వ భూమి కాబట్టి మీరు కట్టింది చెల్లదని చెప్పి 22(a) అని దాంట్లో పెట్టేసింది, పెండింగ్లో పెట్టింది. దానివల్ల ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్ అంతా వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకని ఈ జవల్ 99 సంస్థ ఏం చేసిందంటే ఒక బ్రోకర్కి అప్పగించింది డీల్ చేయమని. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు, వీళ్ళు తహసీల్దార్లతో కలెక్టర్లతో డీల్ చేస్తుంటారు. అలాగా మురారి సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి రంగంలోకి వచ్చాడు. అతను ఎవరంటే గతంలో అమరావతిలో రియల్ ఎస్టేట్లో బాగా ఈ బ్రోకరేజ్ చేశాడు. దాని తర్వాత అతను వచ్చి వీళ్ళ దగ్గర 2.5 కోటి వరకు 2,50,00,000 వరకు వసూలు చేసి నేను డీల్ చేస్తానని చెప్పి 59 లక్షలు రమణయ్యకి ఇచ్చానని చెప్తున్నాడు అతను. ఇచ్చాడు కానీ అతను చేయకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయాడు వైజాగ్ నుంచి విజయనగరంకి. సో దానివల్ల ఇప్పుడు కొద్ది రోజులు అతను దాన్ని ఏమంటారు, అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది రమణయ్య కొన్ని నెలల పాటు. 2022 నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఓన్లీ ఒక 6 నెలల ముందు మాత్రమే మళ్ళీ వెళ్ళి మధురవాడలో ఈ జవల్ అపార్ట్మెంట్లోనే, జవల్ పార్క్ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. నేను డీల్ చేస్తానని వాళ్ళకి మళ్ళీ భరోసా ఇచ్చాడని చెప్తున్నారు. సో రమణయ్య చేయకుండా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతను ఇతను లేడు కాబట్టి ఇతను చేయలేడు కూడా, విజయనగరం వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతన్ని చంపేస్తే బుద్ధి వస్తుంది అనేది వెళ్ళి ఫైనల్గా ఇప్పటికైనా నువ్వేమన్నా డీల్ చేసి కొత్తగా విశాఖపట్నం వచ్చే తహసీల్దార్తో డీల్ చేసి నువ్వు బాధ్యత తీసుకొని చేస్తావా లేదా అనేది అడగడానికి వెళ్ళాను. ఎందుకన్నా మంచిది చంపేద్దామని కూడా అతను ఒప్పుకోవడానికి నాకు ఉంది ఐడియా. అందుకనే రాడ్ తీసుకెళ్ళాను, ముందే టికెట్లు రిజర్వ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇమ్మీడియట్గా దొరకకూడదు అనుకున్నాను, కొంత టైం తీసుకోవాలనుకున్నాను. అంటే అతను ఏంటంటే అడ్వకేట్లు మాట్లాడుకోవడం ఇవన్నీ అతనికి టైం కావాలన్నమాట. అతనికి తెలుసు దొరికిపోతానని, బట్ టైం తీసుకునేదానికి ప్లాన్ చేశాను అనేది అతను చెప్పినట్టు తెలిసింది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇటువంటి ల్యాండ్స్కి సంబంధించి జీవో తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. జీవో నెంబర్ 388 అనమాట, 388 నెంబర్ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, వీటిని క్రమబద్ధీకరణ అంటారు, అది చేసుకోవచ్చు అనమాట. అది చేసుకోవడానికి కన్వేయన్స్ డీడ్ అంటారు. అంటే 20 ఏళ్ళుగా చేతులు మారకుండా ఒకే దగ్గర ఉంటే దానికి డబ్బులేమీ కట్టకుండా కన్వేయన్స్ డీడ్ ద్వారా, సేల్ డీడ్ అంటే మామూలుగా డబ్బులు కట్టాలి, కన్వేయన్స్కి అది ఉండదు అనమాట. సో 20 ఏళ్ళుగా ఒకే దగ్గర ఉంటే దాన్ని మార్చుకోవచ్చు. అలాగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ మురారి సుబ్రహ్మణ్యం అలియాస్ గంగారావు, గంగాధర్ అని కూడా పేర్లు ఉన్నాయి ఈయనకి. సో ఇతనికి వాళ్ళు ఇచ్చారు జవల్ 99 వాళ్ళు. సో ఆ కాంటెక్స్లో ఇతన్ని చంపాను అనేది ఇప్పుడు మనకు తేలింది. అంటే ఓవరాల్గా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యే కొద్దీ ఇటువంటి క్రైమ్ కూడా డెవలప్ అవుతుంది. మనం బాంబేలో చూసాం, బెంగళూరులో కూడా చాలా హత్యలు జరిగాయి, హైదరాబాద్లో చాలా జరిగాయి. ఇదేంటంటే అక్కడ ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని జగన్ ప్రకటించిన తర్వాత అనేక మంది రియల్ ఎస్టేట్ అమరావతిలో ఉన్నవాళ్ళు, మిగతా రాష్ట్రంలో అనేక చోట్ల ఉన్నవాళ్ళు వైజాగ్కి మకాం వేశారు. అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ రంగం ఏంటంటే ముందు నుంచి కూడా అది అనేక చట్టాలు తెచ్చినా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండదన్నమాట. ముఖ్యంగా వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని టార్గెట్ చేస్తారు వీళ్ళు. అట్లాగే అసైన్డ్ ల్యాండ్స్ ఇప్పుడు ఏంటంటే అక్కడంతా సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ అసైన్డ్ ల్యాండ్స్ అంతా కూడా సిటీలోకి పరిధిలోకి వస్తాయి, అవి కాస్ట్ పెరిగిపోతాయి. దానివల్ల ఇప్పుడు దాన్ని కన్వెన్స్ ఇవన్నీ చేయడానికి వీళ్ళు విపరీతంగా డబ్బులు తీసుకుంటారు. రమణయ్య లాంటి వాళ్ళు తీసుకొని చేయనప్పుడు జనాలకు కోపం వస్తుంది. సో వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోనే అతను హత్య చేసినట్టు కనబడుతుంది. లేదంటే మామూలుగా హత్యకి మోటివ్ రకరకాలుగా ఉంటుంది. ఒకటి గెయిన్, చంపడం వల్ల మనకేం జరుగుతుంది అనేది. రెండోది ఏంటంటే రివెంజ్ హత్యలు అంటారు, ప్రతీకారం.
అంటే నేను చేసినా కూడా ఇతను డబ్బులు తీసుకుని కూడా చేయలేదు అని ఒక ప్రతీకార హత్య ఇది. రెండోది మిగతా వాళ్ళని ఒక భయభ్రాంతం చేయడం. నెక్స్ట్ ఎవరైనా ఇట్లా డబ్బులు తీసుకొని పని చేయకపోతే ఇలాంటి గతే పడుతుంది అన్న సిగ్నల్ కూడా పంపడం.